నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సేరే. వివేకానంద రెడ్డి గారి హత్య తనకి అంటే ఎంపీ సీట్ కోసమే తనని హత్యకి చేశారని చెప్పేసి షర్మిల చేసిన వ్యాఖ్యలు అందులో వాస్తవం ఉంది అని చెప్పేసి అయితే బీటెక్ రవి గారు చెప్తున్నారు. తనకి కూడా నమ్మకం అంటే అందుకోసమే హత్య చేసి ఉంటారని చెప్పేసి తను కూడా నమ్ముతున్నట్టు అయితే చెప్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే బీటెక్ రవి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే వైఎస్ షర్మిల గారు చేసిన వ్యాఖ్యలలో నిజం ఉంది అని చెప్పేసి తను అంటున్నాడు. వైఎస్ షర్మిల గారు ఏం చేశారంటే కడప ఎంపీ సీట్ కోసమే వివేకానంద రెడ్డి గారి హత్యనే అయితే చేశారు అని చెప్పేసి అన్నారు. అది కూడా ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా తను ఏమంటారు తనకు కూడా ఒక ఏమంటారంటే ఎదుగుదలకి కారణం కాకపోవచ్చు, తినే ఎదుగుతుందేమో అని చెప్పేసి. సో అసలు దీన్ని ఎలా చూడాలి మరి? ఖచ్చితంగా కూడా మనకు అనిపిస్తూనే ఉంది కదా, తను పాదయాత్ర చేసింది 3000 కిలోమీటర్లు. షర్మిల పాదయాత్ర చేసినప్పుడు తనకి స్పందన కూడా అంటే రాజశేఖర్ బిడ్డగానే కానివ్వండి, రాజశేఖర్ గారి కూతురుగా కానివ్వండి, తను పాదయాత్ర 3000 కిలోమీటర్లు చేసినప్పుడే కానివ్వండి, కాంగ్రెస్ నుంచి అంటే ఒక ఏదైతే కాంగ్రెస్ ఓట్ బ్యాంకే కానివ్వండి, కాంగ్రెస్ లీడర్సే కానివ్వండి, ఆ రోజు అందరూ వైఎస్ షర్మిలతో పాదయాత్ర చేయటం అంటే అందరూ కూడా మారిన వాళ్ళందరూ కూడా వైసీపీలోకి మారిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే మారారు. సో అలా వెళ్ళటం, పాదయాత్ర చేయటం, అప్పుడు ఆవిడకి వచ్చిన స్పందనే కానివ్వండి, జైల్లో ఉన్నా కూడా రిపోర్ట్స్ అంటూ తెప్పించుకోవటం. ఎందుకంటే ఎక్కువ భాగం షర్మిల గారి పాదయాత్రలో ఉండటం మూలన భారతి గారు ఎక్కువ వెళ్ళి కలిసేవాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డిని. సో అప్పుడు తనకు వచ్చే స్పందనే కానీ చెప్పటం, సో రేపు పొద్దున పార్టీని కబ్జా చేస్తారేమో, సో తినేని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, సో నీ వాల్యూ ఉండదని, ఇంకా ఫ్యామిలీలో ఇలాంటివి ఉంటాయి కదా, వదిన మరదళ్ళ ఇది అనేది గిల్లి గజ్జాలంటారా, గజ్జలు అట్లాంటివే స్టార్ట్ చేసింది. భారతి గారు ఆర్జ్యం పోసింది అనమాట. ఆర్జ్యం పోసిన దానికి ఆయన అందుకున్నాడు అనమాట. సొంత మేనమామ కొడుకైన అవినాష్ రెడ్డిని అక్కడ కడప జిల్లాలో ఎంపీగా చేయాలనే ఆలోచన ఆయనకి ఖచ్చితంగా ఆవిడకి ఉంది కాబట్టి, సో దానికి ఎక్కడ అడ్డు వస్తుందో అనేది కూడా తనకు అనిపించింది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు చాలాసార్లు కూడా అది జగన్ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఎందుకంటే అవినాష్ రెడ్డి కన్నా కూడా షర్మిలాని ఎంకరేజ్ చేయాలి, షర్మిలాకి అక్కడ ఎంపీ సీట్ ఇవ్వాలనేది నీకోసం 3000 కిలోమీటర్లు ఆవిడ పాదయాత్ర చేసిందే కానివ్వండి, పార్టీని ఈరోజు ఈ స్థాయిలో పెట్టడమే కానివ్వండి, దానికన్నిటికీ కూడా షర్మిల కృషి ఉంది కాబట్టి షర్మిలాకి కంపల్సరీగా అక్కడ ఎంపీ సీట్ ఇవ్వాలనేది ఆయన చెప్పటం కూడా జరిగింది. సో దానికి ఏంటంటే ఎక్కడ అవినాష్ రెడ్డికి అడ్డు వస్తుందనే దానికే వివేకానంద రెడ్డి గారిని చంపటం కూడా జరిగింది. సో హిస్టరీ వాళ్ళ గురించి తీసుకుంటే చంపడానికి కూడా కారణం ఎవరు? అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డికి ఒక ఎంపీ సీటు కోసం ఎక్కడ ఆయన బతుకుంటే షర్మిల గారికి అగ్రస్థానం ఎక్కడ దొరుకుతుందో, సో ఆ పార్టీలో తన ఇంపార్టెంట్ ఎక్కువైపోతుంది రోజు రోజుకి అనే దాంతో దాన్ని తగ్గించడానికే కానివ్వండి, సో వాళ్ళకి ఒక పెద్ద దిక్కుగా ఎవరైనా సపోర్ట్ చేస్తారో అనుకున్నప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారే షర్మిలకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆయనంటూ లేకపోతే సో ఇంకెవరు మనల్ని అడిగే వాళ్ళు ఉండరు. హోల్సేల్గా నేనే ఈ పార్టీకే కానీ ఈ కుటుంబానికే కానీ ఒక పెద్ద దిక్కులాగా ఉంటాను కాబట్టి ఆయన అడ్డు తొలగించుకోవాలన్నట్టువే కానివ్వండి, అవినాష్ రెడ్డికి ఆయన లేకపోతే నేను ఇక్కడ ఒక ఎంపీ స్థానంలో ఒక ఎంపీని అవుతాను కదా అనే కానివ్వండి, వీళ్ళందరూ కలిసి కుటుంబం అంతా కలిసి చేసిన హత్యగానే అందరికీ తెలుస్తుంది ఇప్పుడు. అంటే ఇప్పటివరకు చూస్తుంటే వైఎస్ షర్మిల గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఇది ఒక రాజకీయ హత్యనే అని చెప్పేసి సునీత గారు చెప్తున్నారు, షర్మిల గారు చెప్తున్నారు. కేవలం బాబాయి నాకు ఎంపీ టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడినందువల్లనే ఆయనని హత్య చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అవి వాస్తవమేమో అని అనిపిస్తుంది. అంటే చాలామంది కూడా దానికి అంటే షర్మిల గారికి సపోర్ట్ నిలుస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నట్టయితే పీటీ రవి గారు కూడా అదే అంటున్నారు, అదే జరిగి ఉంటుంది, ఆమె చెప్పినవి ఏమైతే అవే నిజాలు అని చెప్పేసి కూడా ఆయన తను మాట్లాడడం జరిగింది. అంటే నిజంగా ఇదే జరిగి ఉంటుంది అంటారా మరి? ఖచ్చితంగా కూడా మనకు అనిపిస్తూనే ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే తన షర్మిల గారు పాదయాత్ర స్టార్ట్ చేసి తర్వాత కూడా తను రాజకీయాల్లో ఎక్కడికి వచ్చినా తనకు వచ్చిన ప్రజల నుంచి వచ్చిన అంటే వాళ్ళ పార్టీ సానుభూతి పరులే కానివ్వండి, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి తనకి రెస్పాన్స్ బాగా వస్తున్నప్పటిలో కూడా సో అది డైజెషన్ చేసుకోలేకపోవటం, సో ఎందుకు తనకి అవకాశం కల్పిస్తున్నట్టు అవుతుంది, సో తనని ఎలా తగ్గించాలి, సో దీనికి సపోర్ట్ చేసేది ఎవరు? వివేకానంద రెడ్డి గారు. ఆయనే లేకపోతే
వీళ్ళకి సపోర్టింగ్ ఎక్కడ దొరకదు కదా, సో ఆయన అడ్డుదొలిగించుకోవాలనే ఉద్దేశం అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది కదా. ఎందుకంటే ఆవిడని ఎంపీ చేయాలనేది ఆయన కోరిక, వివేకానంద రెడ్డి గారిది. సరే, ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా వాంటెడ్లీ ఆయన్ని ఓడించారు. ఎవరైతే ఓడించారు? జగన్మోహన్ రెడ్డి, ఆ బ్యాచ్ అంతా భారతి గారే కానివ్వండి, అవినాష్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి కూడా ఓడించడం జరిగింది. ఖచ్చితంగా మనకు అక్కడ అనిపిస్తూనే ఉంది కదా. ఎప్పుడైతే ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఆయనలో ఒక చేంజ్ వచ్చింది వివేకానంద రెడ్డి గారిలో. ఎందుకంటే వీళ్ళు రేపొద్దున ఉంటంగానే తనకి స్థానం దొరకలేదు, ఇంత కష్టపడినా కూడా షర్మిలాకి. సో నేను లేని రోజు ఎలా ఉంటుందో తనకి నేను క్రియేట్ చేయాలి, ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి నేను తీసుకురావాలి, ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచించటమే కానివ్వండి, ఆయన ఆలోచించిన టయానికి అది ఆయన ఎక్కడ ఈ అమ్మాయిని షర్మిలాని ముందుకు తీసుకెళ్ళిపోతాడో, తనని ఎక్కడ ప్రజలు ఆదరిస్తారో, తనకి ఎక్కడ ఎంపీ సీట్ ఇస్తారో, తన ఎంపీగా పోటీ చేస్తుందో, ఒకవేళ రేపు ఇండిపెండెంట్గా తనకు ఇవ్వనంటే సీట్ అంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి బాబాయ్ ఎక్కడ ఎంకరేజ్ చేస్తాడో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వివేకానంద రెడ్డి గారిని లేకుండా చేయటం, ఆయన చంపాలనే ప్రయత్నం, చంపటం కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. ఒక దాహం అన్నమాట. నేను సీఎం అనే ఒక దాహంతో చేసిన హత్య అనేది వివేకానంద రెడ్డి గారిని. సో అదే వాళ్ళ చెల్లెళ్ళు వైఎస్ షర్మిల కానివ్వండి, సునీత గారు కానివ్వండి, వీళ్ళందరూ చెప్పేది కూడా అదే చెప్తున్నారు. నువ్వు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఓటు అడగటానికి వెళ్తున్నావు. సో నీకు ఈరోజు ఎవడు ఓటేస్తాడు? సో ఎందుకు వేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు రాజకీయంగా నువ్వు ఎదగటం కోసము, నువ్వు ఒక సీఎం అవటం కోసము సొంత బాబాయిని చంపించిన వాడివయ్యావు, ఒక హంతకుడిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు అనేది ఖచ్చితంగా వాళ్ళకందరికీ అనిపిస్తూనే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎదుగుదలకి తను అడ్డొస్తుందని చెప్పేసి వివేకానంద రెడ్డి గారిని చేశారు. కానీ ఈరోజు మరి తను వేరే పార్టీలో ఒక అధ్యక్ష పదవిలో ఉన్నారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏందంటారు? మరి అధ్యక్ష పదవిలో ఉన్నా కూడా సో రేపు పొద్దున ఎందుకంటే తన మాట నెగ్గాలి, నా మాటే నెగ్గాలి. సో ఇప్పుడు నన్ను ఎదిరిస్తుంది, రేపు పొద్దున తన ఎంపీ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో, సో ఇంకా నన్ను టార్గెట్ చేస్తుంది కదా. సో ఈరోజు ఎవ్వరు అంటే ఒక స్థాయి లేదు, అంటే ఒక ఓన్లీ ప్రజల్లో ఒక ఇమేజ్ ఉందేమో కానీ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా, అంతకుమించి తనకి వేరే ఏ రకమైన ఇది లేదు. అదే ఒక ఎంపీ అయితే తన స్థానం వేరే ఉంటుంది. సో అప్పుడు ఇంకా నన్ను టార్గెట్ చేస్తారేమో, సో ఇప్పుడు ఎలా ఓడించాలి, ఈ కుట్రలు ఏం చేయాలి అనే ఒక దీని మీదే ఆయన ఆలోచన అంతా కూడా స్టిల్ ఇప్పుడు అదే ఉంటుంది. సో బీటెక్ రవి గారు చెప్పింది కూడా అదే చెప్పారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక్క ఫ్యామిలీలో వాళ్ళే ఒక 5 ఏళ్ల క్రితం 2019లో మా అన్నకు ఓటేయండి అని అడిగిన ఈ రోజు వాళ్ళ అన్న చేసిన కుట్రలు కుతంత్రాలన్నీ బయటపడ్డాయి. మమ్మల్ని అమాయకులను చేసి వాడుకున్నారు, మమ్మల్ని ఆయన చెప్పినట్టంతా స్టేట్మెంట్ చెప్పించుకున్నారు. అవినాష్ రెడ్డి మంచివాడు అన్నట్టు నాతో స్టేట్మెంట్ ఇప్పించారు, ఆయన అనుమానించాల్సిన పని లేదని నాకు చెప్పి స్టేట్మెంట్ ఇప్పించారు. ఇవన్నీ నాకు తెలియకనే జరిగాయి, ఎవరు చేశారనేది నేను అప్పుడు ఆలోచించలేకపోయాను అని సునీత గారు స్పష్టంగా చెప్తున్నారు కదా. వాళ్ళు ఇచ్చిన గైడెన్స్లో నాకు తెలియకుండా నేను వాళ్ళ గైడెన్స్లో నడుచుకున్నాను అని నేను ఆ రోజు ఇచ్చిన ప్రెస్ మీట్ కారణం అది అని ఆవిడ ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. రైట్ మేడం, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.